రేపటి నుంచే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. మరి మ్యాచ్ గెలుస్తానికి ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది? లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ వెదర్ కండిషన్స్ రేపు ఎలా ఉన్నాయో. సో రేపటి మ్యాచ్ కి క్లౌడీ కండిషన్స్ ఉండబోతున్నాయి. 61% రెయిన్ ఆల్సో ఇస్ ఎక్స్పెక్టెడ్. సో టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ కాఫీ తాగుతూ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ కొలంబో ప్రేమదేశ స్టేడియంలో ఆడుతున్నారు. ఇండియా ఇంకా పాకిస్తాన్ పాస్ట్ రికార్డ్స్ ఈ గ్రౌండ్ లో చూడండి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. అండ్ పిచ్ విషయానికి వస్తే ఆల్రెడీ వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు ఆడారు ఈ వెన్యూలో. ఇక్కడే ఆస్ట్రేలియా జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 171. స్పిన్నర్స్కి స్లైట్లీ హెల్ప్ ఉంటుంది, స్లో ఉంటుంది పిచ్, గ్రౌండ్ చాలా పెద్దది. సో ఈ పిచ్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా ఇంకా పాకిస్తాన్ మోస్ట్ లైక్లీ ఇలా ఉండొచ్చు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఆడుతున్నట్టే వెళ్దాం. అయితే బౌలింగ్ యూనిట్స్ని కంపేర్ చేస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఉన్నారు. ఈ మాటనే ఎందుకు అంటున్నా అంటే ఈ పిచ్ స్లో ఉంటుంది ప్లస్ పెద్ద గ్రౌండ్ కాబట్టి స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. ఇండియాకి నెంబర్ 1 T20 బౌలర్ వరుణ్ చక్రవర్తి అయితే పాకిస్తాన్కి నెంబర్ 2 అబ్రార్. సో అలా మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేస్తే బౌలింగ్ యూనిట్స్ని ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా. బోత్ టీమ్స్ బ్యాటింగ్ లైనప్ కంపేర్ చేద్దాం. టాప్ 8 బ్యాటర్స్ స్ట్రైక్ రేట్ చూడండి, ఇక్కడ మ్యాసివ్ డిఫరెన్స్ ఉంది. బహుశా మ్యాచ్లో ఇదే డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా వికెట్స్ పడినా అగ్రెసివ్ ఆడతారు అట్ ద టాప్ నుంచి నెంబర్ 8 దాకా. కానీ పాకిస్తాన్ స్ట్రైక్ రేట్ మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అవుతున్నారు. స్లో ఉంటుంది పిచ్, న్యూ బాల్తో రన్స్ వస్తాయి. మిడిల్ ఓవర్స్లో బాల్ ఎట్లయితే ఓల్డ్ అవుతూ ఉంటుందో ఈ ప్రేమదేశ స్టేడియం పెద్ద గ్రౌండ్లో రన్స్ అంత ఈజీగా అది కొడతాం. ఇక్కడ మీకు కావాల్సిన సింగిల్స్ టూస్ తీస్తామే కాదు, పవర్ హిట్టింగ్ పెద్ద గ్రౌండ్ని క్లియర్ చేయాలి. అది ఇండియా దగ్గర ఎక్కువ ఉంది. సమ్మన్ లైక్ హార్దిక్ పాండ్యా ఈజ్ గోయింగ్ టు బి ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ అందుకోనే ఆ 20-25 రన్స్ ఎక్స్ట్రా వస్తాయి ఇండియా బ్యాటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకోనే ఇండియా టు డామినేట్ దిస్ మ్యాచ్ అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మరి మీకు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మీ ప్రకారం కింద కామెంట్ చేయండి.